వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో ఉద్రిక్తత. ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డ టీడీపీ ఎమ్మెల్యే డోలా వీరాంజనేయ స్వామి, వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేటలో టీడీపీ శ్రేణులు సంబరాలు. రాబోయే ఎన్నికలలో టీడీపీని గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని వెల్లడి. భద్రాచలం ఆర్టీఓ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ రణదీప్ ఆధ్వర్యంలో అధికారులతో సమీక్ష. సీతారాముల కళ్యాణం కొరకు చేపట్టిన చర్యలపై వివరాలు అడిగి తెలుసుకున్న మంత్రి పువ్వాడ అజయ్. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలోని మామిడి రైతుల ఆందోళన. నేల రాలిన మామిడికాయలకు తగిన నష్టపరిహారం ఇప్పించాలని వినతి. ఇక డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో సోమవారం ఉద్రిక్తత నెలకొంది. బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన నాటి నుంచి సభలో టీడీపీ సభ్యులు ఆందోళన చేస్తూనే ఉన్నారు. వారిని సస్పెండ్ చేయడం నిత్యాకృతంగా సాగుతోంది. సోమవారం పరిస్థితి మరింత ముదిరింది. సభలో టీడీపీ ఎమ్మెల్యే డోలా వీరాంజనేయ స్వామి, వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు కొట్టుకోవడంతో ఒక్కసారిగా ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. జీవో నెంబర్ 1ని రద్దు చేయాలంటూ వాయిదా తీర్మానం ఇచ్చిన టీడీపీ సభ ప్రారంభమైన వెంటనే వాయిదా తీర్మానంపై చర్చకు పట్టుబడింది. జీవో నెంబర్ 1ను రద్దు చేయాలంటూ నినాదాలు చేశారు టీడీపీ సభ్యులు. తర్వాత స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. ఇక సభలో బైఠాయించి ఆందోళన వ్యక్తం చేశారు. స్పీకర్ తమ్మినేని సీతారాం దగ్గర ప్లకార్డులను ప్రదర్శించారు. ఇక తర్వాత పరిస్థితి ఘర్షణకు దారితీసింది. స్పీకర్ ముఖంపై ప్లకార్డును పెట్టారు టీడీపీ ఎమ్మెల్యే డోలా. అయితే ఆ ప్లకార్డును పక్కకు తోసేసి స్పీకర్ తమ్మినేని సీతారాం. దీనిపై తీవ్రంగా స్పందించిన డోలా స్పీకర్ తో దురుసుగా ప్రవర్తించారు. ఇక స్పీకర్ తో టీడీపీ ఎమ్మెల్యేలు దురుసుగా వ్యవహరించడంతో ఆయన రక్షణగా పోడియం దగ్గరకు వెళ్లారు. వైకాపా ఎమ్మెల్యేలు సుధాకర్ బాబు సహా మరికొందరు వైసీపీ ఎమ్మెల్యేలు పోడియం దగ్గరకు వెళ్లారు. అక్కడే టీడీపీ వైసీపీ సభ్యుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఎమ్మెల్యేలు డోలా, సుధాకర్ బాబు ఒకరిపై ఒకరు చేయి చేసుకున్నారు. సభలో ఒక్కసారిగా ఘర్షణ వాతావరణం నెలకొంది. జగన్మోహన్ రెడ్డికి పిచ్చి పరాకాష్ఠకు చేరింది. నిన్న రాష్ట్రంలో 3 శాసన మండలి స్థానాల్లో ఘోరంగా పరాజయం చెందిన తర్వాత ఏ ఒక్కరికి ఆ పార్టీలో మైండ్లు పనిచేయడం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శాసనసభ అంటే ఒక దేవాలయం లాంటి సభ. ఆ నిండు శాసనసభలో స్పీకర్ ఆధ్వర్యంలో ఒక దళిత శాసనసభ్యుడి పైన దారుణాతి దారుణంగా వైసీపీ ఎమ్మెల్యేలు దాడి చేశారు. 75 సంవత్సరాల వయసున్నటువంటి వ్యక్తి, 6 సార్లు శాసనసభకి ఎన్నికైనటువంటి వ్యక్తి శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి పైన వెల్లంపల్లి గారు డైరెక్ట్గా మా ప్లేస్లోకి వచ్చి ఆయన మీద దాడి చేయడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శాసనసభకి ఒక చీకటి రోజని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. శాసనసభ్యులుగా శాసనసభలో మాకు హక్కులు ఉంటాయి. మా హక్కులు ప్రజాస్వామ్యబద్ధంగా మేము అడుగుతున్నాం. ఈరోజు జీవో 1 మీద వాయిదా తీర్మానం ఇచ్చి రాష్ట్రంలో అందరినీ అరెస్ట్ చేస్తున్నారు. సభలు పెట్టుకోనివ్వడం లేదు, సమావేశాలు పెట్టుకోవడం లేదు. ఈ జీవోని రద్దు చేయమని చెప్పి మేము వాయిదా తీర్మానం ఇచ్చాం. స్పీకర్ గారు అంగీకరించకపోతే స్పీకర్ గారి దగ్గరికి వెళ్ళి మేము రిక్వెస్ట్ చేసి ఈరోజు అలౌ చేయండి, డిస్కస్ చేయండి అంటే ముందుగా స్పీకర్ గారు మా స్వామి గారి మీద ఆ పేపర్ మీద చేయేసి తోసేశారు. వెంటనే ఏదైనా ఉంటే మేము తప్పు చేస్తే స్పీకర్ గారు మా మీద యాక్షన్ తీసుకొని సస్పెండ్ చేయాలి. సభని ఆటంకం చేస్తుంటే స్పీకర్ గారికి రైట్ ఉంటుంది. కానీ స్పీకర్ గారు పోడియం మీదకి వైసీపీ ఎమ్మెల్యేలు గోండాలలాగొచ్చి చాలా బాధ, ఆవేదన కలుగుతుంది. 6 సార్లు ఎమ్మెల్యేగా శాసనసభలో ఉన్నాను. వాదోపవాదాలు చేసుకున్నాం, ఒకరికొకరు విమర్శించుకున్నాం. కానీ ఇంత దారుణంగా ప్రత్యక్షమైన దాడి చేసి శాసనసభ పరువుని ఈరోజు జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం తీసింది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అసలు పోడియం దగ్గరికి వైసీపీ ఎమ్మెల్యేలు రావాల్సిన అవసరం ఏముందని చెప్పి నేను అడుగుతున్నాను. మేము స్పీకర్ గారి దగ్గరికి వెళ్ళి మా నిరసన చేస్తున్నాం.
ఒకవేళ స్పీకర్ గారికి నచ్చకపోతే స్పీకర్ గారు ప్రభుత్వానికి చెప్పి మా మీద సస్పెండ్ చేయడానికి రెజల్యూషన్ మూవ్ చేసి బయటికి పంపించాలి తప్ప ఈరోజు ఎమ్మెల్యేలు మా మీదకి వచ్చి దాడి చేశారంటే ఎంత దారుణంగా ప్రజాస్వామ్యం తయారైందో ఒక్కసారి అర్థం చేసుకోమని చెప్పుకుంటున్నాను. మా మీద దాడి చేయడం కాకుండా నీచాతినీచంగా సాక్షి పేపర్లో, సాక్షి టీవీలో మేము స్పీకర్ మీద దాడి చేశామట. అయ్యా స్పీకర్ గారు, మినిట్ టు మినిట్ వీడియో మీ దగ్గర ఉంది, వేయండి. మా వాళ్ళు ఎవరైనా సరే మీ మీద దాడి చేస్తే శాసనసభలో ఉరి తీయండి, నేను దానికి అంగీకరిస్తాను. మీరొచ్చి ఒక దళిత శాసనసభ్యుడి మీద మొదటి నుంచి ఒక ప్లాన్ ప్రకారం ఈ రోజు పరిస్థితిలో ఓడిపోయాం, రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ అసహించుకుంటున్నారు, దీన్ని డైవర్ట్ చేయాలంటే ఏం చేసినా సరిపోదని శాసనసభలో మా మీద దాడి చేయడానికి ఒక పథకం ప్రకారం వచ్చారు. రావడమే కాదు, చాలా దారుణంగా స్వామి గారిని అయితే ఒక ఇద్దరు ముగ్గురు దళిత శాసనసభ్యులు వచ్చి దారుణంగా పొడిచారు. 75 సంవత్సరాల వయసు ఉన్నటువంటి బుచ్చే చౌదరి గారు 6 సార్లు శాసనసభకు వచ్చారు. మాజీ మంత్రి, సీనియర్ వ్యక్తి, ఆయన మీద కూడా వెల్లంపల్లి వచ్చి దాడి చేశారు. మిగతా మా శాసనసభ్యుల మీద కూడా అందరూ వచ్చి దాడి చేస్తుంటే అందరూ చూస్తున్నారు తప్ప ఏ ఒక్కరూ దాన్ని నిరోధించే పద్ధతి లేకుండా చేశారు. మేమే తగ్గి వెనక్కి తీసుకున్నాం. అయ్యా స్పీకర్ గారు, మీ సమక్షంలో మా శాసనసభ్యుల మీద దాడి చేసి మళ్ళీ వైసీపీ ఎమ్మెల్యేలు, వైసీపీ నాయకులు సిగ్గు లేకుండా, ఎగ్గు లేకుండా సభాపతి మీద మేము దాడి చేశామని తప్పుడు సమాచారం ఇస్తున్నారు. ప్రతి సెకండ్ వీడియో ఉంది. స్పీకర్ మీద ఆయనకు ముట్టినా సరే, ఆయన మీద దాడి చేసినా సరే, మా ఎమ్మెల్యేని మీరు ఏం చేసినా సరే దానికి సిద్ధంగా ఉన్నాం. ఈరోజు మీ సమక్షంలో మీరు కళ్ళతో చూశారు, డైరెక్ట్గా పోడియం మీదకి వచ్చి మా శాసనసభ్యుల మీద దాడి చేస్తే ఇంత దారుణంగా మీరు స్పీకర్గా ఉండేటప్పుడు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఇటువంటి దారుణం జరగడం శాసనసభకి, ఈ రాష్ట్రానికి చీకటి రోజు. ఎప్పటికైనా సరే స్పీకర్ గారు సుమోటివ్గా, మీకు అధికారం ఉంది, ఎవరైతే శాసనసభ్యులు మా మీద దాడి చేశారో మీరు 2 కళ్ళుతో చూశారు, వెంటనే కేసులు పెట్టి వారిని అరెస్టు చేయాలని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను. దళిత శాసనసభ్యుడు బాల వీరాంజనేయ స్వామి మీద సుధాకర్ బాబు గారు, ఎలీజా గారు, ఇంకొక 2-3 దళిత శాసనసభ్యులు, ఈరోజు బుచ్చి చౌదరి గారు కిందే ఉన్నారు. మా ప్లేస్లో మేముంటే ఈరోజు ఎల్లంపల్లి గారు డైరెక్ట్గా బుచ్చి చౌదరి మీదకి వచ్చి ఈ రకంగా తోస్తే మా శాసనసభ్యులు అడ్డుకున్నారు. ఇది వీడియోస్ ఉన్నాయి, స్పీకరే సాక్ష్యం. మళ్ళీ బయటకు వచ్చి సిగ్గు లేకుండా, ఎగ్గు లేకుండా మేము స్పీకర్ మీద దాడి చేశామని సమాజానికి తప్పుడు ప్రచారం ఇస్తున్నారు. నేను డిమాండ్ చేస్తున్నాను, మొత్తం జరిగినటువంటి శాసనసభలో జరిగినటువంటి మొత్తం విషయాన్ని మీ దగ్గర వీడియో ఉంది, వీడియో ద్వారా రిలీజ్ చేయండి. మా శాసనసభ్యుడు ఎవరైనా సరే మీకు ఇలా ముట్టుకున్నా సరే యాక్షన్ తీసుకోండి. ఏమీ జరగకుండా శాసనసభ చరిత్రని, శాసనసభని చీకటిగా చేసి మళ్ళీ తప్పుడు సమాచారం ఇస్తున్నారు. నేను స్పీకర్ గారికి కోరుతున్నాను, వీడియో చూడండి. ఎవరు 11 మంది వచ్చారు అధ్యక్ష, 11 మంది వచ్చి అక్కడికి వెళ్ళి కడవాళ్ళు ఏమైపోయారయ్యా, ఏమైపోయారు మా సంగతి సరే, మీరేమైపోయారు? 11 మంది వచ్చారు. అయితే అచ్చెన్నాయుడు గారిని 3 కింద లెక్కవచ్చు అనుకోండి, అది వేరే అంశం. కానీ ఏంది నాకు అర్థం కాల, మీకే చిత్తశుద్ధి లేదు. ఆందోళన చేయటానికి కూడా కలిసి రానటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నారు. మీరు వచ్చి వాళ్ళు ఇక్కడ బీంకాలు పలికే పరిస్థితి చేస్తున్నారు. మీరేంటో నాకు అర్థం కాల. పైగా ఇంకోటి ఏంటంటే, మా మిత్రుడు రవి ఉన్నాడు, మా పార్టీలోనే ఉన్నాయండి, తర్వాత ఆ పార్టీలోకి వెళ్ళాడు, గెలిచిన వాళ్ళు ఒకడే. ఈయనేమో ఇక్కడ కాగితాలు తీసుకెళ్లి రామకృష్ణకి ఇస్తున్నాడు.
రామకృష్ణ గారు కాగితాలు చించి పైకి విసురుతున్నాడు. ఏంది చీప్ ఎత్తుగడలు ఏంటి? ఏం పోయే కాలం వచ్చిందా తమకి? ఇంత చీప్ గా ఎందుకు బిహేవ్ చేస్తున్నారు? మీరు వెళ్ళదలుచుకుంటే వెళ్ళండి స్వామి, మా చేత ఎందుకు మీరు బహిష్కరించబోకుంటారు? ఈనాడు పత్రికలో వేసుకోవడానికి లిక్కుమంటూ 11 మంది వచ్చారు, కడవాళ్ళేమో బయట కూర్చున్నారు. సిగ్గు అనిపించట్లేదా మీకు అని అడుగుతా ఉన్నా. సిగ్గు శరము లేకపోతే ఎలాగ చెప్పండి? ఊరినే కాగితాలు చించి స్పీకర్ గారి మీద వేసి అదేమో లైవ్ లో రావాలనే తాపత్రయపడే చీప్ ఎత్తుగలకి ఎందుకు దిగజారుతారు? దమ్ముంటే బయటికి వెళ్ళండి, చెప్పుకోండి. శంషేర్ గా ఏదో నిన్న చెప్పారు కదా, 3 గెలిచాం, ఇక వచ్చేస్తుంది కోసుకుంటున్నారుగా, కోసుకోండి వెళ్ళి. అక్కడ ఏమిటి ఈ చీప్ గా ఇంత న్యూసెన్స్ గా ఎందుకు చేస్తున్నారయ్యా? మీకు దండం పెడతాం, వెళ్ళండి బయటికి, లేకపోతే మేము సస్పెండ్ చేయాలి. మా చేత ఎందుకు సస్పెండ్ చేయించుకుంటారు? కాస్త సిగ్గు శరంగా వ్యవహరించండి. గౌరవమైనటువంటి ప్రతినిధులు సిగ్గు శరంతో వ్యవహరిస్తే మంచిది. అచ్చెన్నాయుడు గారు కింద కూర్చుంటాడు, పైకి మిమ్మల్ని లెగ్గొడతాడు. ఆయన పైకి ఎక్కితే ప్రమాదం అనుకున్నాడో ఏమో మరి నాకు అర్థం కాలేదు. అయ్యా పెద్దవారు మీరు, బుచ్చి చౌదరి గారు అందరికన్నా చాలా వయసులో పెద్దవారు, అనుభవజ్ఞులు. మీరు కూడా చీప్ గా ఎందుకండి బిహేవ్ చేస్తారు? ఆ కాగితాలు చెప్తారు, రాజ్యాంగం లేదు ఏమీ లేదు. ఆయన అడగండి, పార్టీ లేదు ఏదో లేదని అక్కడ అన్నాడు. రాజ్యాంగం గురించి ఏమో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నాడు. రాజ్యాంగాన్ని కూనీ చేసినటువంటి మొదటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో టీడీపీ 3కి 3 స్థానాలలో విజయం సాధించడంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం అంబాజీపేటలో టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. అంబాజీపేట మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు దంతులూరి శ్రీను రాజు ఆధ్వర్యంలో బాణసంచా కాల్చి కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకున్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు డొక్కా నాథ్బాబు మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికలలో అధికార వైసీపీ పట్టభద్రులను ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా విజ్ఞులైన ఓటర్లు టీడీపీకే పట్టం కట్టారని, ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం పులివెందులలో టీడీపీ అభ్యర్థికి 3000 ఓట్లు ఆధిక్యం రావడంగా శుభపరిణామమని, వైసీపీ పతనం మొదలైందని, రాబోయే ఎన్నికలలో టీడీపీని గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. నియోజకవర్గాల్లో భాగస్వామ్యం ఉన్న మరి పట్టభద్రుల నియోజకవర్గానికి తూర్పు రాయలసీమ, పశ్చిమ రాయలసీమ, ఉత్తరాంధ్రాల్లో 108 నియోజకవర్గాల్లో సంబంధం ఉండి మరి హోరాహోరీగా పట్టభద్రుల నియోజకవర్గానికి ఎన్నికలు జరిగితే అధికార పార్టీ కోట్లాది రూపాయలు, ఒక్క ఉత్తరాంధ్రలో వైసీపీ అభ్యర్థి 250 కోట్ల రూపాయలు వెండి బిస్కెట్లు, బంగారం బిస్కెట్లు పంచిపెడితే తూర్పు రాయలసీమ నియోజకవర్గాల్లో రాయలసీమ మాది, మాకు ఎదురు లేదని ధనం, దొంగ ఓట్లు, 5వ తరగతి చదివిన వాళ్ళ చేత కూడా ఓట్లు వేయించుకుంటే అత్యధిక మెజార్టీతో తెలుగుదేశం పార్టీ 3 స్థానాలు కూడా నీతి నిజాయితీలతో, ధర్మంతో మరి అక్కడ పట్టభద్రులందరూ ఎన్నుకోవడం జరిగింది. ఇది రాబోయే శాసనసభల ఎన్నికలకి సెమీఫైనల్స్ అన్నాడు టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి. వైజాగ్ రాజధాని అన్నారు, వైజాగ్ పాలిత ప్రాంతం అన్నారు, కార్యనిర్వాహక కార్యాలయం అక్కడ పెడతాను, నేను వచ్చేస్తున్నానని చెప్పాడు సీఎం జగన్. ఇవన్నీ అబద్ధాలని చెప్పి నమ్మకుండా అటు ఉత్తరాంధ్ర, ఇటు తూర్పు పశ్చిమ రాయలసీమ సిగ్గుపడాలి జగన్. నువ్వు పులివెందల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి సుమారుగా 3000 ఓట్ల మెజారిటీ వచ్చింది పట్టభద్రుల నియోజకవర్గంలో. బ్రేక్ తీసుకుందాం. క్యాన్సర్ 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 ఎన్నో ప్రయత్నాలు చేసి ఇక క్యాన్సర్ తగ్గదు అనుకుంటున్నారా? ఒక్కసారి ఈ మెడిసిన్ 30 రోజుల కోర్సు వాడి ఫలితాన్ని చూడండి. GMP సర్టిఫైడ్, ఆయుష్ సర్టిఫైడ్, గవర్నమెంట్ అప్రూవల్ పొందినది.
బ్రెస్ట్ క్యాన్సర్, లివర్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, థ్రోట్ క్యాన్సర్, టంగ్ క్యాన్సర్, మౌత్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్, బోన్ క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్, కొలన్ క్యాన్సర్, స్కిన్ క్యాన్సర్, రెక్టమ్ క్యాన్సర్, వెజినా క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్, గాల్ బ్లాడర్ క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, మొత్తం 24 రకాల క్యాన్సర్ తగ్గుటకు, ఆరోగ్యకరమైన జీవితం పొందుటకు ఏకైక మెడిసిన్ వాడి క్యాన్సర్ నుండి విముక్తి పొందండి. మన జీవితంలో తెలుసో తెలియక చాలా తప్పులు చేస్తూ ఉంటాము. ఎంతో మంది తెలిసి కూడా మద్యానికి బానిసై ఉంటారు. వాళ్ళ సంసార బాంధవ్యాలతో పాటు సమాజంలో కూడా పేరు పోగొట్టుకుంటారు. అలాగే ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది. అంతేకాకుండా ఈ సమాజ వ్యవస్థలో కొన్ని బంధాలు కోల్పోతూ ఉంటారు. మత్తు పదార్థాలకి బానిసవడం వల్ల బాధపడేది అతను ఒక్కడే కాదు, అటు కుటుంబంతో పాటు చుట్టుపక్కల ఉన్న వ్యవస్థ కూడా. మిస్టర్ ఆల్కో ఫ్రీ చేదు వ్యసనాల నుంచి మిమ్మల్ని ఈ సమాజంలో మిస్టర్ పర్ఫెక్ట్ హ్యూమన్ గా గౌరవం అందిస్తుంది మరియు మీ ఆరోగ్యానికి రక్షణ ఉంటుంది. అలాగే మీ ఆరోగ్యాన్ని తిరిగి పెంపొందిస్తూ అలానే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది మిస్టర్ ఆల్కో ఫ్రీ. అందరికీ నమస్కారం. ఇదివరకు నేను మద్యం తాగకపోతే చనిపోతానేమో అంత దారుణంగా పిచ్చిగా ఉండేవాడిని. నిజం చెప్పాలంటే ఈ మధ్యాహ్నానికి మత్తు పదార్థాలకు బానిసైన తర్వాత దానివల్ల మా భార్య బిడ్డలు చాలా అవమానాలు భరించారు. అంతేకాదు నా భర్త తాగుడు వల్ల నా కూతురి పెళ్లి కూడా అయిపోయింది. ఆ దిక్కుమాలిన మత్తు పదార్థానికి బానిసాయి మైకాంలో పెళ్లి కోసం దాచిన డబ్బులను దొంగతనం చేశారు. అడ్డుపడిన నన్ను కొట్టారు. అలా నా చేయి దాటి రోజు రోజుకి ఆ మత్తు పదార్థాల వల్ల దిగజారుతున్నాను. అప్పుడు మా ఫ్రెండ్ చెప్పడం వల్ల మిస్టర్ ఆల్కో ఫ్రీ యాడ్ చూసి ఆశ్చర్యపడి మా అమ్మకి చెప్పి మిస్టర్ ఆల్కో ఫ్రీ తెప్పించి నాన్న తాగే వాటర్లో కలిపి తాగించాము. నిజం చెప్పాలంటే మిస్టర్ ఆల్కో ఫ్రీ నిజంగానే అద్భుతం. దానివల్ల నెల వ్యవధిలోనే నాకు మధ్య మీద ఆ స్ఫూర్తిగా వదిలిపోయింది. ఈరోజు మా కుటుంబం ఇంత సంతోషంగా ఉందంటే దానికి కారణం మిస్టర్ ఆల్కో ఫ్రీ. థ్యాంక్ యూ సో మచ్ మిస్టర్ ఆల్కో ఫ్రీ. థ్యాంక్ యూ మిస్టర్ ఆల్కో ఫ్రీ. ఇలా ఎన్నో కుటుంబాలలో ఆనందం నింపింది మా ఆల్కో ఫ్రీ, మీ ఆల్కో ఫ్రీ. ఈ ఆల్కో ఫ్రీ చేదు వ్యసనాలకు బానిసైన వాళ్ళకి తినే అన్నంలో కానీ తాగే నీళ్ళల్లో కానీ ఒక స్పూన్ కలిపి ఇలా 2 months కోర్స్ తీసుకోవడం వల్ల ఎటువంటి మత్తు పదార్థాలకి బానిసైన వాళ్ళైనా వాళ్ళ సంఖ్యలను ఇలా తెంచేస్తుంది. మీ ఆల్కో ఫ్రీ వాళ్ళని మామూలు మనుషులుగా తీర్చిదిద్దుతుంది. మీ కుటుంబ సంతోషాలలో కాంతులు వెదజల్లుతుంది. మన ఆల్కో ఫ్రీ మిస్టర్ ఆల్కో ఫ్రీ 1 month ఆర్డర్ ఇస్తే ఇలా మరో 1 month మీ శ్రేయస్సు కొరకు సమస్త ఫ్రీగా ఇస్తుంది. మిస్టర్ ఆల్కో ఫ్రీ, ఆల్కో ఫ్రీ, ఆల్కో ఫ్రీ. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. ఈ నెల 30వ తేదీన శ్రీరామనవమి పురస్కరించుకుని భద్రాచలంలో జరుగు సీతారాముల కళ్యాణం ఈసారి అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. భద్రాచలం ఆర్డీఓ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ రణదీప్ ఆధ్వర్యంలో అన్ని శాఖల జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ 30న జరగనున్న సీతారాముల కళ్యాణం 31న పురస్కార సామ్రాజ్య మహాపట్టాభిషేకం నేపథ్యంలో వచ్చే భక్తులకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటి వరకు చేపట్టిన చర్యలపై జిల్లా కలెక్టర్ రణదీప్ ఆయా వివరాలు అడిగి తెలుసుకున్నారు. కళ్యాణ మహోత్సవమునకు ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు, ఇతర ప్రముఖులు వచ్చే అవకాశం ఉన్నందున అన్ని చర్యలు చేపట్టమని జిల్లా కలెక్టర్ అనుదీప్ కు వివరించారు. కళ్యాణం తిలకించేందుకు సుదూర ప్రాంతాల నుండి తరలి వచ్చే అశేష భక్తులకు సకల సౌకర్యాలు కల్పించాలని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. ఈసారి 1,00,000 మందికి పైగా భక్తులు తరలి వచ్చే అవకాశం ఉన్నందున స్వామివారి ప్రసాదాల లడ్డూలను అధిక సంఖ్యలో పెంచి కౌంటర్లు ఏర్పాటు చేసి భక్తులకు అందుబాటులో ఉంచాలన్నారు. సమావేశం అనంతరం జిల్లా కలెక్టర్ మిథిలా స్టేడియం ప్రాంగణాన్ని పరిశీలించారు. అంతే తప్ప పవిత్రమైన అంటే ట్రెడిషనల్ డ్రెస్ వేసుకున్నాం అనుకో వచ్చిపోతారు మళ్ళీ వాడిని లేపలేము. అప్పటి వరకు బాగుంటుంది, లాస్ట్ మినిట్ లో వచ్చి రివీల్ జాయిన్. అందుకే ఇక్కడ నో ఎంట్రీ అది ఉంటది కదా. లేకపోతే అమ్మ మనము పల్లకి అక్కడ హ్యాండ్ టేక్ ఓవర్ చేయడానికి ఇక్కడ నుంచి అందించి ఎవరు వెళ్ళకుండా అక్కడ చేయలేదు. మీ పల్లకి కానీ అది కానీ చేయలేము సార్, తీసుకెళ్ళి. కుమార్ గారికి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం. మనము ఈ నెల 30వ తారీఖున శ్రీరామనవమి కళ్యాణోత్సవము తదుపరి పట్టాభిషేకాన్ని పురస్కరించుకొని
గౌరవ మంత్రివర్యుల అధ్యక్షతన నేడు ఈ సమీక్షా సమావేశం ఏర్పాటు చేస్తున్నాము. దీనికి మనము గత నెల నుంచి కూడాను వివిధ ఏర్పాట్లు అవన్నీ కూడా చేస్తూ ఉన్నాం సార్. దాని యొక్క ప్రోగ్రెస్ ఇప్పుడు మీకు వివరించడం జరుగుతుంది సార్. We ensure that the entire program goes smooth and all pilgrims will enjoy this Kalyana. Thank you very much. ఎంతమంది ఎస్సీ వెహికల్స్ ఎన్ని వస్తాయి అనుకుంటున్నాను? లాస్ట్ టైం కళ్యాణానికి వెహికల్ మూవ్మెంట్ ఎంత అండి? సార్ లాస్ట్ టైం మనకు వెహికల్స్ అరౌండ్ బస్సెస్ 200 వచ్చినాయి అండ్ 4 వీలర్స్ దాదాపు 200 అండ్ 2 వీలర్స్ ఎక్కువ వచ్చినాయి సార్. బట్ వీ కుడ్ హ్యాండిల్ అండ్ VVIPs 20 వచ్చాయి. ఈచ్ హ్యావింగ్ 4 to 5 వెహికల్స్ అప్ టు 100 VVIP వెహికల్స్ వచ్చినాయి సార్. సో ఇప్పుడు ఈ వెహికల్స్ అన్నిటికీ పార్కింగ్ మార్కెట్ We have 8 spots we have identified sir. 5+3 2 రోజులుగా పడుతున్న వడగండ్ల వాన మరియు ఈదురుగాలులకు ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలోని మామిడి రైతులు ఆందోళన చెందుతున్నారు. నేలరాలిన మామిడికాయలకు తగిన నష్టపరిహారం ఇప్పించాలని మామిడి రైతులను తెలంగాణ ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. సంగారెడ్డి జిల్లా ఆందూరు మండలంలోని నాగులాపూర్ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. భార్యను హత్య చేసి భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య మల్లమ్మను ఇంట్లో గొడ్డలితో నరికి చంపి తాను ఉరేసుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడిలో తెలుగుదేశం పార్టీ నేత మాజీ మంత్రి దేవినేని ఉమాను హౌస్ అరెస్ట్ చేశారు. జీవో నెంబర్ 1 వెనక్కి తీసుకోవాలని ఏపీ ప్రజా పరిరక్షణ సమితి నిరసనలకు పిలుపునిచ్చాయి. పరిరక్షణ సమితి కార్యక్రమానికి టీడీపీ మద్దతు తెలిపింది. చలో విజయవాడకు వెళ్లకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. అసెంబ్లీ ముట్టడికి వెళ్లకుండా పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు. కావలిలో 10 లక్షల రూపాయలు విలువ చేసే రేషన్ బియ్యాన్ని అధికారులు పట్టుకున్నారు. పాతూరులోని శేషాద్రి రైస్ మిల్లులో రేషన్ బియ్యం ఉన్నట్టు గుర్తించిన అధికారులు మిల్లులో డంప్ చేసిన రేషన్ బియ్యం బస్తాలు సివిల్ సప్లై అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మిల్లు యజమానిపై 6A కేసు నమోదు చేసి మిల్లును సీజ్ చేశారు. సిద్దిపేట జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రమైన కుమరవెల్లి మల్లన్న జాతర బ్రహ్మోత్సవాలలో చివరి ఘట్టమైన అగ్నిగుండాలు వైభవంగా నిర్వహించారు ఆలయ అర్చకులు. వీరశైవ సాంప్రదాయ ప్రకారం ఆలయ తోటబావి ప్రాంగణంలో మహాఘట్టమైన అగ్నిగుండాల కార్యక్రమంతో 3 నెలల జాతర ముగుస్తుంది. ఈ మహాఘట్టానికి ఆలయ కార్యనిర్వహణాధికారితో పాటు చైర్మన్, సభ్యులు, ఆలయ సిబ్బంది అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఏపీ అసెంబ్లీలోని సీఎం ఛాంబర్ లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను నూతన ఎమ్మెల్సీగా ఎన్నికైన ఎంవి రామచంద్రారెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలిపారు.
గతంలో కూడా బీసీల తూకలు కత్తిరించాలని, బీసీలు జడ్జీలుగా పనికిరారని మాట్లాడిన చంద్రబాబుకు బీసీలంటే ఎప్పుడు చులకని అని మంత్రి రోజా అన్నారు. స్పీకర్ పోడియం వద్దకు వచ్చి బీసీ సామాజిక వర్గానికి చెందిన స్పీకర్ పై పేపర్లు చింపి విసురుతూ ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలపై దాడి చేసిన టీడీపీ ఎమ్మెల్యేలను చట్టసభల నుండి సస్పెండ్ చేయాలని అన్నారు. అధ్యక్ష, ఈరోజు మీరు చూస్తే బీసీలో అంటే చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడూ చులకనే అనేది మీరు అందరూ కూడా గమనించాల్సిన విషయం. అధ్యక్ష, గతంలో కూడా బీసీలు జడ్జిలుగా పనికిరారు అని లెటర్ రాసిన పెద్ద మనిషి అధ్యక్ష ఈ చంద్రబాబు నాయుడు. బీసీలకి తోకలు కత్తిరిస్తారన్న పెద్ద మనిషి అధ్యక్ష ఈ చంద్రబాబు నాయుడు. మీరు స్పీకర్ అయిన రోజు కనీసం మిమ్మల్ని ఆ చైర్లో కూర్చోబెట్టడానికి కూడా రాకుండా మిమ్మల్ని అవమానించిన వ్యక్తి ఈరోజు మీరు స్పీకర్గా ఆ చైర్లో ఉంటే సహించలేక ప్రతిరోజు తన ఎమ్మెల్యేలతో మీ చుట్టూ చేరి పేపర్లు చించి మీ మీద చల్లి ఎలా అవమానపరుస్తున్నారో అందరూ కూడా గమనిస్తున్నారు. అధ్యక్ష, మీరు మంచివాళ్ళు, చాలా సౌమ్యులు కాబట్టి ఈరోజు ఓపికగా ఉన్నారు. కానీ ఇక్కడ మేము కానీ ప్రజలు కానీ దీన్ని సహించలేని పరిస్థితి అధ్యక్ష. అందుకే అధ్యక్ష, ఎవరైతే పోడియం మీదకి వచ్చి ఇలాంటి కార్యక్రమాలు చేయాలంటే భయం పుట్టే విధంగా, మీ దగ్గరికి రావాలంటే భయం పుట్టే విధంగా ఈ చైర్కి అగౌరవపరచాలి అంటే దానికి ఒక పనిష్మెంట్ అనేది ఉండాలి అధ్యక్ష. శాశ్వతంగా ఈ చట్టసభకి రాకుండా మీరు చర్యలు చేపట్టాలని కూడా కోరుకుంటున్నాను అధ్యక్ష, ఈరోజు ఇక్కడ మీకింత అవమానం చేసి మా ఎస్సీ ఎమ్మెల్యే సుధాకర్ గారి మీద దాడి చేసి ఈరోజు మా డిప్యూటీ ముఖ్యమంత్రి గారు నారాయణ స్వామి గారిని బూతులు తిట్టి మళ్ళీ బయటకు వెళ్ళి ప్రెస్ దగ్గర వాళ్ళు మాట్లాడుతున్నారు అధ్యక్ష. వైసీపీ ఎమ్మెల్యేలు మా మీద అంటే ఎస్సీ ఎమ్మెల్యే బాల వీరాంజనేయ స్వామి మీద దాడి చేశారు, స్పీకర్ గారి మీద దాడి చేశారు అని చెప్పి వాళ్ళు మాట్లాడుతుంటే నిజంగా బాధేస్తుంది అధ్యక్ష. ఈ చట్టసభలో వాళ్ళు దారుణాలు చేయటమే కాకుండా బయటకు వెళ్ళి మళ్ళీ అబద్ధాలు చెప్పడం అనేది ఎంతవరకు సమంజసం, వీటిని కూడా మీరు దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి శిక్ష వేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా అధ్యక్ష. మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫిర్జాదిగూడలో ఉన్న చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్నకు సంబంధించిన కార్యాలయంపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. అందులోనే క్యూ న్యూస్ ఛానల్ నిర్వహిస్తున్నారు కొందరు కార్యాలయంలోకి ప్రవేశించి ఫర్నిచర్, కంప్యూటర్లను ధ్వంసం చేశారు. ఘటన తర్వాత నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. ఆ సమయంలో మల్లన్న కార్యాలయంలో లేరు. దాడి అనంతరం సిబ్బంది, ఆయన అనుచరులు రోడ్లపైకి వచ్చి ఆందోళనకు దిగారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని కార్యాలయాన్ని పరిశీలించారు. ఆందోళన చేస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. రాకపోతే ఈ పార్టీ ఖర్చు దొరికింది. వాడు ఆడే తెలంగాణ దాడి చేసి వీడే అప్పుడు దాడి చేసి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో ఉద్రిక్తత. ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డ టీడీపీ ఎమ్మెల్యే డోల వీరాంజనేయ స్వామి, వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేటలో టీడీపీ శ్రేణులు సంబరాలు. రాబోయే ఎన్నికలలో టీడీపీని గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని వెల్లడి. భద్రాచలం ఆర్టీఓ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ రణదీప్ ఆధ్వర్యంలో అధికారులతో సమీక్ష.
సీతారాముల కళ్యాణం కొరకు చేపట్టిన చర్యలపై వివరాలు అడిగి తెలుసుకున్న మంత్రి పువ్వాడ అజయ్. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలోని మామిడి రైతుల ఆందోళన. నేల రాలిన మామిడికాయలకు తగిన నష్టపరిహారం ఇప్పించాలని వినతి. ఇవే బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.